వచ్చే యంగ్ జనరేషన్ 10th కానీ అది అయిపోతుంది కదా, వాళ్ళకి మీ ఇప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీటెక్ చేస్తే బెస్టే. బీటెక్ చేస్తే బెస్టే అంటారు. దీనివల్ల అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లాంటివి ఉన్నాయి? దాన్ని కొన్ని అంటే హార్డ్ వర్క్ వల్ల వచ్చిందా, లేకపోతే దీనికి ఏమైనా ర్యాంకింగ్స్ కానీ అంటే హార్డ్ వర్క్లో అంటే ఇంత ఇంత పర్సెంట్ వస్తేనే ఇది వస్తుంది అనేది ఏమైనా ఉందా ఈ కోర్స్ అనేది తీసుకోవడానికి? హార్డ్ వర్క్ ఏం లేదు, జాలీగా పాస్ కావచ్చు ఇటీనే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బీటెక్ చేసుకుంటే లైఫ్ మంచిగా ఉంటుంది. ఏ కోర్స్ తీసుకున్నాం కదా, అన్ని బెనిఫిట్గానే ఉంటాయి. ఇప్పుడు ఏదైతుందో మీరు తీసుకున్న కోర్సు, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయరా? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అనగా 10th వచ్చే వాళ్ళకు ఇప్పుడు యంగ్ జనరేషన్ వస్తుంది ఇప్పుడు మార్చ్లో, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? బీటెక్ తీసుకుంటే బెస్టే, కాకపోతే దీని ద్వారా బిజినెస్ పెట్టుకుంటే ఇంకా బెస్ట్గా. దానివల్ల బీటెక్ వల్ల జాబ్స్ ఏమి వస్తలేవు. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మళ్ళీ బీటెక్ రోబోటిక్స్ అవి కొంచెం వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎందుకు ఇందులో ఏమైనా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుందా బీటెక్ తీసుకోవడం వల్ల? వర్క్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, కాకపోతే కాన్సన్ట్రేషన్ పెడితే మనకు జాబ్స్ బాగా వస్తాయి. ఇలా కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో మీరు? హాస్టల్లో ఉంటురా, ఇక్కడ మీ రెసిడెన్స్ హౌస్ ఉందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఈ అంటే ఈ సిలబస్ ఏదైతే బీటెక్ ఉందో తీసుకోవడానికి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, ఇది నీ సజెషనా లేకపోతే మీ పేరెంట్స్ దా? ఓన్ సజెషన్. పేరెంట్స్ ని ఒప్పించిరా లేకపోతే ఇది చేస్తే బాగుంటుందని మీరే? పేరెంట్స్ ని ఒప్పించే ఓన్ సజెషన్ తీసుకొని చేసాం. లేకపోతే అదర్ ఫ్రెండ్స్ ని కనుక్కొని నువ్వు చేస్తే నేను అదే చేస్తారా అని చెప్పేసి వచ్చేసినావా? అలాంటిది నీ పేరు? కళ్యాణ్. కళ్యాణ్, ఇప్పుడు నువ్వు ఏదో ఏ కోర్స్ అయితే తీసుకున్నావో తీయాలనుకుంటున్నావు? నేనేమన్నా అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలన్నా. ఒకళ్ళు చెప్పిల్లని చెప్పి, ఒకళ్ళు సజెస్ట్ చేసిల్లని చెప్పి ఎవరో చెప్తారు, అక్క చెప్పింది, అన్న చెప్పింది, తమ్ముడు చెప్పింది అని మాత్రం చేయొద్దు. ఎవరికి నచ్చింది. ఇప్పుడు నువ్వు ఏదైతుందో నువ్వు డిసైడ్ చేసుకుందా, నీ పేరెంట్స్ చెప్తే తీసుకున్నావా? లేదన్నా, నాకైనా నచ్చి తీసుకున్నది. కానీ బీటెక్ అంటే ఎవరు అమ్మాయిలు ఫోన్లు ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు, కానీ అవి ఏమి ఉండవు అన్న. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే పాస్ అవుతాం. ఇప్పుడు 10th లో కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు ఏదో అనుకొని ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సమ్ హ్యాపీ డేస్ మూవీ లాంటి సంథింగ్ ఎల్స్ ఏదో చూసేసి వచ్చినట్టు ఉంటుందా? అవన్నీ మూవీస్ మాత్రం అన్న, మూవీస్ వరకే. అంటే రియల్ లైఫ్ లో ఉండదంటావా? మనం ఏదైతే హార్డ్ వర్క్ చేసి మనకి మనం రాస్తేనే చదివితేనే ఏదైనా పాస్ అవుతాం, అంతే అన్న. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, నీ నేమ్? సన్నీ. సన్నీ, ఇప్పుడు బీటెక్ తీసుకున్నావు కదా, నీ ఒపీనియన్ ఏంది ఈ ఫస్ట్ ఇయర్ ఒపీనియన్? ఒపీనియన్ అయితే ఏం లేదు, ఉత్తి తీసుకున్నట్టున్నది. అయితే ఇప్పుడైతే ఉత్తి చదువుతున్నాం జర అప్పుడప్పుడు, జస్ట్ అంతే. వేస్ట్ బీటెక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఎవరు తీసుకోకరు బీటెక్. అంటే ఇప్పుడు బీటెక్ తీసుకొని వేస్ట్ అని నువ్వు అంటున్నావు. యంగ్ జనరేషన్ కి ఈ కోర్స్ తీసుకోమంటావా ఇంజనీరింగ్ లో? బీటెక్ ఆడవద్దా? అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, అంటే ఇంట్రెస్ట్ మా లాంటి వాళ్ళు లేని వాళ్ళు అంటే ఇంకా తీసుకోవద్దు మళ్ళా. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంత లాంగ్ లో కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తున్నారు కదా, ట్రావెలింగ్స్ అన్ని కన్వీనియంట్ గా ఉన్నాయా? ఉన్నాయి. కాలేజ్ బస్సు అవైలబుల్ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. మార్నింగ్ 9:30 వరకు కాలేజ్ లో లోపు ఉండాలి. అంటే నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ఏదైతే ఉందో యంగ్ జనరేషన్ కి ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటది అంటావు? బీటెక్ ఇస్తే మంచి కోర్సే, కానీ తీసుకోవచ్చు, మంచి కోర్సే. ఓకే, బెస్టే. బీటెక్ అంటే కూడా బెస్టే. ఇష్టం ఇంకా లేకుండా వేరే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చారు కదండి, మీ పేరు? లక్ష్మణ్ గారు. ఇప్పుడు మీకు ఇంటర్ అంటే మామూలుగా బీటెక్లో ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఉంటుంది కదా, ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా మీ అనుభవాలు ఏంటి? అంటే సజెషన్ అంటే స్టడీ ప్రకారంగానే సజెషన్స్ అంటూ ఏం లేవు. ఇంకా మనం కెరియర్గా గ్రోత్ అవ్వాలనుకుంటే మంచిగా చదువుకోండి, ఇంకా మంచి కాలేజ్ చూసుకోవాలి. మన ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండాలంటే మామూలుగా మంచిగా ఇట్లాంటి కాలేజ్ చూస్తే సరే. అంటే ఇప్పుడు ఈ కాలేజ్కి వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటవా? అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ అన్నీ ఉంటాయి. అన్నిటికీ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఎడ్యుకేషన్ అని ఇంపార్టెన్స్ కాకుండా మనకి ఇప్పుడు కావాల్సింది గేమ్స్, అంటే మనం ఇప్పుడు సినిమాలో చూపించినంత ఒకటే కాదు, ఇంకా మనం చేయాల్సిన ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు అన్ని ఆల్ ఫన్నీ మూమెంట్స్ అంటే ఏవి ఉన్నాయి ఓపెన్ గా చెప్పు, అట్లాంటిది ఏమి ఉండదు. చెప్పు, ఏంగా ప్రాబ్లం ఏముండదు దీంట్లో. సినిమాలు చూపించినంత హీరోయిజం ఉండదు, రియాలిటీలో హీరోయిజం ఉండదు. ఇంకా మనకు చేయాల్సిందంటే నార్మల్ అవన్నీ. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఎంజాయ్ ఉంటుంది, స్టడీ పర్పస్ ఉంటుంది, ఇంకోటి ఎంజాయ్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని నువ్వు అంటున్నావు. అంతే.
ఎడ్యుకేషన్ అంటే ఈ జనరేషన్ లో ఎడ్యుకేషన్ పడిపోయింది. ఎడ్యుకేషన్ అంటే ఈ జనరేషన్ లో ఎడ్యుకేషన్ పడిపోయింది మొత్తానికి. ఇంకా ఏమనంటే ప్రతి దానికి ఫన్నీ ఎడ్యుకేషన్ ఫన్ అయిపోయింది. ఇంకా బయట అన్ని చేసుడు, ఎగ్గొట్టుడు, బయటకు పోవుడు అంతే. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, నీ సీనియర్స్ అనే కాకుండా జూనియర్స్ కూడా చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవాళ పబ్జీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా ఎక్కువ గేమ్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? దాని గురించి ఒపీనియన్ అంటే ఏం లేదు, ఇంకా వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళ ఇష్టమే అంటే అది ఎక్కువసేపు ఆడొచ్చా, దానికి ఎడిక్ట్ అవ్వచ్చా వద్దా ఏంది అనేది మీ అడుగుతున్నా. జస్ట్ గేమ్ కంటూ అడిక్ట్ అవ్వద్దు, ఆడినంతసేపు ఆడుకోవాలి, తర్వాత మన ఎడ్యుకేషన్ మన వర్క్ మనం చేసుకోవాలి. దానికి పర్టికులర్ గా దాన్నే ఆడతామంటే బీటెక్ సెకండ్ ఇయర్ వాళ్ళతోని ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారో అడుగుదాం. ఇప్పుడు ఏదైతే యంగ్ జనరేషన్ అయితే వస్తుందో బీటెక్ అవి తీసుకోవడానికి కోర్సెస్, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయరా, దీనికి మీరు ఏంటంటే యంగ్ 10th వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? బీటెక్ వద్దన్నా, తీసుకొని వేస్ట్ అనిపిస్తుంది. ఏంటి బ్రో అంత మాట తీసుకొని వేస్ట్ అనిపిస్తుందా? ఎందుకు అంత? ఏందన్నా ఈ బీటెక్ అంటే ఎంజాయ్ లైఫ్ అంటారు కానీ ఏముండదు, అసైన్మెంట్ రికార్డ్ అన్ని సాగుపడతారు. అంటే కొంతమంది అందరు ఎంజాయ్మెంటే అని అనుకోరు కదా, చదువుకోవాలనుకుని ఉంటారు, ఏదైనా ఉంటారు కదా. చదువుకునే విద్యార్థులు అయితే బీటెక్ రావచ్చు, లంగ పనులు చేసే వాళ్ళు అయితే బయటికి వెళ్ళడం బెటర్. డిగ్రీ అంటే లంగ పనులు అంటే ఏంటి? నరాలు కట్ అయిపోయింది అంతే కదా, బంకులు కొట్టడం, ఎంజాయ్ చేయడం, సినిమాలకు షికార్లకు వెళ్ళడం, అంటే అమ్మాయిలకు లైటింగ్ కొట్టడం, ఇవన్నీ కూడా నువ్వే అన్ని అన్ని. ఇప్పుడు అలాంటివి అయితే ఇంత లాంగ్ కాలేజ్ చూసుకోవాలంటారా మనం? అంతే. మామూలుగా ఎడ్యుకేషన్ కంటే వేరేది ఏం తీసుకోవాలి? ఎడ్యుకేషన్ అంటే మంచిగా జేఎన్టీయూ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా. అంటే నువ్వు అదర్ కాలేజ్కి సజెషన్ చేస్తా అంటావు, అట్లానే నేను అనట్లేదు. మీ కాలేజ్ నేమ్ కింద మేము దియ్యం కానీ, జస్ట్ ఏంటంటే నేను యంగ్ జనరేషన్కి వస్తే ఎలాంటి సజెషన్స్ ఇస్తే వాళ్ళు ఏంటంటే ఇలా చేయకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేది సజెషన్స్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఏ గ్రూప్ తీసుకుంటారో ఆ గ్రూప్ తీసుకుంటారు. దీన్ని మనం చెప్పినంత మాత్రాన వాళ్ళైతే రారు కదా, అంతే. అంటే మీరు చెప్పిరాను కాదు, అంటే ఇప్పుడు మీరు ఒకటి అనుకుంటారు కదా, సమ్ గోల్ పెట్టుకుని అయితే వస్తారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇదే చేయాలని మనం అనుకోం కదా, సమ్ గోల్తో ఒపీనియన్తోనే ఇలా ఈ బీటెక్ తీసుకుంటే ఇలా ఉంటుంది, దీంతో ఒక సమ్ జాబ్ ఆర్ సమ్ ఏదైనా మంచి జాబ్ కోర్సెస్ కానీ సమ్ మంచి కంపెనీస్ కానీ అడాప్ట్ చేసుకుంటాయని మనకు ఒక జాబ్ ఇస్తుందని, మన ఫ్యూచర్ జనరేషన్కి ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు కదా. బ్రో ఆ స్టూడెంట్ చదివితే వాళ్ళు మెరిట్ ప్రకారం జాబ్ ఇస్తారు, నువ్వు చదవకపోతే ఎంత పెద్ద కాలేజ్ పోయినా వేస్టే కదా. ఇప్పుడు కాలేజ్ పోయినా ఎంత పెద్ద కాలేజ్ పోయినా చదువులేదు, చదువుకునేవాడికి ఎలా అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు వస్తారు కొంతమంది ఈ ఒపీనియన్స్ పెట్టుకొని వస్తారు, అలాంటిది చేస్తే ఇలా ఉంటుంది, దీనివల్ల ఇలా మేము మంచిగా తొందరగా లైఫ్లో సెట్ అవ్వాలని అనుకుంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా రావచ్చు బ్రో, బీటెక్ జాయిన్ కావచ్చు, మంచిగా చదువుకుంటే 4 yearsతో జాబ్, 3rd year జాబ్ ఇచ్చేస్తారు. ఓకే, మంచిగా చదువుకుంటే 4th yearలోనే జాబ్ రావచ్చు. మనతో ఉన్నది సెకండ్ ఇయర్ బీటెక్ వాళ్ళు, వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఆర్ 10th యంగ్ జనరేషన్కి ఏం సజెషన్స్ ఇస్తారో విందాం. చెప్పండి. బీటెక్ వేస్ట్, డిగ్రీ బెస్ట్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను, నా తడాక చూపిస్తాను. ఒపీనియన్స్ ఏంటి అంటే ఇది వేస్ట్ అని మీరు అంటున్నారు కదా, ఎందుకు వేస్ట్, దానికి ఏంది? ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఈ బీటెక్లో కోర్సెస్ తీసుకోవచ్చా లేదా అనేది చెప్పండి. తీసుకోవచ్చు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే దాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే సైడే వెళ్ళాలి ఫస్ట్. అంటే ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ చెప్పింది కాకుండా వాళ్ళ ఒపీనియన్స్, ఓన్ ఒపీనియన్, వాళ్ళు చెప్పినదే చేయాలి, అంటే వాళ్ళు ఓన్గా ఏదన్నా. అంటే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో అదే తీసుకొని ఆ లైన్లోనే వెళ్ళమని మీరు మీ యొక్క సజెషన్ మీరు ఇస్తున్నారు. అవును, అదే కరెక్ట్. ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఏ కోర్స్ గురించి మనం తెలుసుకుందాం. నీ పేరు? నా పేరు అజయ్. దాని కోర్స్ గురించి ఇప్పుడు ఏదైతే ఉందో యంగ్ జనరేషన్ వస్తుంది కదా, ఇప్పుడు మన మార్చ్లో కానీ వీళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఏఐ మంచిదే, ఇప్పుడు ఫ్యూచర్ ఉంది దానికి కోసమని, ఏఐకి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు, అందుకే తీసుకున్నాం. తీసుకోవచ్చు, ఏం కాదు, లేకపోతే ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఏఐ తీసుకుంటే బెటర్. ఇప్పుడు పైథాన్, జావా అవి ఇవి అంటే మనకి ఎట్లా అంటే బేసిక్ ముందర నేర్పిస్తారు. బీటెక్లో చెప్పేది మనకి డిప్లొమాలో చెప్పేస్తారు, ప్లస్ ఇప్పుడు డిప్లొమా అయిపోతుంది సార్. అప్పుడు నీకు ఏం బ్యాక్లాగ్ లేకుంటే 25+ శాలరీ వస్తుంది, ప్లస్ వాళ్ళే బీటెక్ కూడా పంపిస్తారు. యంగ్ జనరేషన్ తీసుకొని మంచిది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా,
తీసుకోవచ్చు ఏం కాదు. వేరే బ్రాంచ్ కంటే ఈ బ్రాంచ్ బెటర్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే స్టడీ చేస్తామో తొందరగా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తొందరగా సెటిల్ కావచ్చు అనేది మీ ఒపీనియన్ అని మీరు చెప్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే దాంట్లో ఏం సజెషన్స్ ఇస్తారు, ఏది ఎట్లా చేసుకోవాలి? ఏం సజెషన్స్ ఏం లేదు సార్. ఏ తీసుకున్నాం అనుకో, తీసుకున్నాను కాకుండా వాళ్ళు చెప్పే ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్ చేస్తే మనకు నాలెడ్జ్ వస్తుంది. పైథాన్స్ ఇప్పటి నుంచే నేర్చుకున్నాం అనుకో, అవి తర్వాతకి మనం ఏమైనా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. జాబ్ కూడా హై ప్యాకేజ్తోనే మనకు వచ్చేస్తుంది జాబ్. వాళ్ళు కాలేజీలో మెయిన్ ప్రాజెక్ట్స్ చేయాలి సార్. ప్రాజెక్ట్స్ చేయాలి, ప్రాజెక్ట్స్ అని ఎక్కువ చేయాలి. దీనికి ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్లో కోర్స్ కంప్లీట్ అవుతుంది? అంటే డైరెక్ట్ 10th నుంచి రావచ్చా? డైరెక్ట్ 10th నుంచి 10th తర్వాతకి పాలసెట్ పడుతుంది, దానికి అప్లై చేసుకోవాలా, ఎగ్జామ్ రాయాలి మనం. తర్వాతకి వచ్చి కౌన్సిలింగ్ అన్ని కామన్ ప్రాసెస్ ఉంటుంది సార్. వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు దీనికి అని చూపిస్తాడు. మనం ఈ కాలేజ్ పెట్టుకోవాలా. 2.5 years కాలేజ్ ఉంటుంది, 6 months కంపెనీ ట్రైనింగ్ ఉంటుంది. 3 years లోపల సెటిల్ కావచ్చు మనం తీసుకుంటే. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే డిప్లొమా అయిపోదు, అంతే లైఫ్ అయిపోయింది. బ్యాక్లాగ్ లేకుండా ఉంటే క్లియర్ అవుతుంది డిప్లొమా. మీరు ఇప్పుడు ఏదైతుందో ఫస్ట్ ఇయర్ వాళ్ళకును వచ్చే 10th వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సజెషన్స్ అంటే ఏం లేవు, బీటెక్ అయితే తీసుకోకండి అంతే. సింప్లీ బీటెక్ తీసుకోవద్దని చెప్తున్నారు కదా. అంటే మీకు ఏమైనా అంటే మీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏమైనా అనుకోని డిఫరెన్సెస్ కింద అనిపించిందా, హార్డ్ అనిపించింది? డిఫరెన్సెస్ అంటే వచ్చి జాబ్ వస్తుందేమో, 4th yearలో జాబ్ వస్తుంది అంటే ఇట్లా అనుకున్నాం. కానీ ఇప్పుడు 4th yearలో చూసే వారికి జాబ్స్ అయితే వాళ్ళకి లేవు, వాళ్ళే రోల్ పట్టుకొని తిరుగుతారు. రావని ఫిక్స్ అయిపోయినా అన్నట్టు. అంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో మీ దీంట్లో ఏదైతే ఉందో బీటెక్లో టెక్నికల్గా దాంట్లో ఏంటంటే ఇది కాకుండా ఇంకోటి షార్ట్ టర్మ్లో సెట్ అయ్యేది ఏమైనా ఉంటుందా? అంటే లైఫ్ సెట్ అయ్యేది సెట్ అంటే మనకి ఏదైనా బిజినెస్ గురించి తెలుసుంటే బిజినెస్ బెస్ట్, ఏదైనా నాలెడ్జ్ ఉంటుంది బిజినెస్ పైన అంతే. అంటే ఇప్పుడు మీ సీనియర్స్ గిని ఎవరన్నా చూసి అనుకుంటున్నారా? అంటే చాలామంది బయటికి వెళ్ళి అలాగే ఉండరు కదా, ఏదో ఒకటి ఉంటుంది. ఇంజనీరింగ్ అంటే మామూలుగా అయితే వెళ్తుంటారు కదా, కన్స్ట్రక్షన్ పరంగా లేకపోతే ఎలక్ట్రానిక్స్ పరంగా ఏదో ఒక సబ్జెక్ట్లో వెళ్తూ ఉంటారు కదా ముందుకి. దాని గురించి మీ ఒపీనియన్? అంటే చదివాలంటే చదువుకోనియండి. అంటే మనకి ప్రాపర్గా మంచిగా నాలెడ్జ్ ఉండి అది ఫిక్స్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తే పర్లేదు. కానీ ఇలా సగం ఏదో ఇంట్లో చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు అని బీటెక్ తీసుకున్నాం అనుకో, మన దూల మనది తిడుతుంది అంటావు. యంగ్ స్టార్ లాగా ఇప్పుడు కనిపిస్తున్న బీటెక్ సెకండ్ ఇయర్ నీ ఒపీనియన్, బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు? అలాగే యంగ్ జనరేషన్ ఇప్పుడు 10th వాళ్ళు కూడా వస్తారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? సజెషన్స్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఇల్లు చదువుకోవచ్చు అని చెప్తున్నావు కదా. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్రెస్ట్తోనే వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చారా? ఎవరైనా చెప్తేనే వచ్చాము మేము. అంటే బీటెక్ తీసుకొని ఎవరు మీ ఫ్రెండ్సా లేకపోతే అన్నోళ్ళు ఇట్లా రిలేటివ్స్? ఇట్లా చెప్పు, బ్రదర్సా రిలేటివ్స్? బ్రదర్స్ రిలేటివ్స్. ఓకే. ఇంకా ఇప్పుడు మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు ఎంజాయ్ చేస్తారా లేకపోతే స్టడీస్ గురించి డిస్కస్ చేస్తారా ఎక్కువ? ఎంజాయ్ చేస్తాం అన్న, అంటే మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తాం. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ వస్తే ఇట్లా చదువుకుంటాం అంతే. అంటే చిట్టీలు ఏమని చెప్తావా ఇంకేమన్నా? చిట్టీలు అయితే ఏం లేదు, చిట్టీలు పెట్టకండి, గల్లీలు ఉంటుంది, చదువుకోండి, ఎంత సార్ చదువుకోండి. అంటే చూపిస్తే రాసుకోమని చెప్తున్నావా? చూపిస్తే రాయొచ్చు, తప్పేం లేదు, కానీ చిట్టీలు పెట్టకండి. ఓకే, చిట్టీలు పెట్టదు కానీ చూసి రాసుకోవచ్చు. అంటే వెనకకెళ్ళి పెన్ను పెట్టి ఇట్లా ఓడవచ్చు అన్నది. అంటే కొంచెం సైకిల్ వేసుకోండి. ఎట్లాంటి సైకిల్ నువ్వు చెప్పు? ఇన్విజిలేటర్ తెలియకుండా, అంటే కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా ఇట్లా ఇట్లా కరెక్ట్ అన్న, నాకు కనిపించట్లేదు. అంటే క్వశ్చన్ నెంబర్ ఉంటాయి కదా, క్వశ్చన్ నెంబర్ ఇట్లా ఇట్లా అని అట్లా చూపిస్తారంట. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ 69 TV ఛానల్.